నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. ఇది ఏదైతే అమిత్ షా గారి స్టేట్మెంట్ 2026 కల్లా మావోయిస్టులను ఏరివేస్తాం, సో భారత్ను పెద్ద ఎత్తున డెవలప్ చేస్తామని చెప్తా ఉన్నారు. కానీ ఒకవైపు గిరిజన సంఘాలు, ఒకవైపు మావోయిస్టులు కావచ్చు, శాంతి చర్చల ద్వారా దీన్ని ఇది చేయాలని చెప్పి మాట్లాడదాం. అసలు ఏంటి మీ డిమాండ్స్ ఏంటి? బీజేపీ పెద్ద ఎత్తున అటు టెర్రరిస్టులు కావచ్చు, ఇటు మావోయిస్టులు కావచ్చు 2026 కల్లా మొత్తం క్లీన్ చేస్తామని చెప్తాము. అంటే భారత రాజ్యాంగం ప్రజలకు ఇచ్చిన హక్కుల్లో వివిధ రకాల పోరాటాలు సాగుతున్నాయి ఈ దేశంలో. ప్రజలు, ఆదివాసీలు కూడా ఈ దేశంలో ఒక భాగం. వాళ్ళు మూలవాసులు చేస్తున్న పోరాటంలో దానికి రాజకీయ పరిష్కారం వెతకాల. మొత్తం ఎంతమంది ఆదివాసీలు ఉన్నారో అంతమంది ఆదివాసీలు మీ వైపే ఉంటే మీకు ఆదిలాబాదులో అన్ని సీట్లు ఉత్తర తెలంగాణలో ఎందుకు వస్తాయి? మరి ఆదివాసీల మీద యుద్ధం చేస్తే ఉత్తర తెలంగాణలో ఉన్న ఆదివాసీల మీద కూడా బాంబులు వేసి యుద్ధం చేసి చంపేస్తారా? ఆదివాసీల హననాన్ని చేస్తుంటే ఇవాళ ఉత్తర తెలంగాణలో బీజేపీని గెలిపించిన ఆదివాసీలు కూడా మీ జాతులు, మీ తెగల్ని నరికి ఊచకోతలు కోస్తుంటే, బాంబులేసి మొత్తం ధ్వంసం చేస్తుంటే ఎందుకు మాట్లాడట్లేదు? ఇవాళ మొత్తం ఆదివాసీలని చంపేయడం, వాళ్ళ కాళ్ళ కింద ఉన్న ఖనిజ సంపదని దోచిపెట్టడం, కార్పొరేట్ అనుకూల విధానాన్ని అనుసరించడమే బీజేపీ, అమిత్ షా, మోడీల లక్ష్యం. కాబట్టి మోడీ, అమిత్ షాలు కార్పొరేట్ అనుకూల పాలనలో భాగంగా చేస్తున్నటువంటి ఈ ఆపరేషన్ అంటే అంతిమ యుద్ధం. అసలు సొంత దేశంలో సొంత ప్రజల మీద అంతిమ యుద్ధం చేస్తారా? ఇజ్రాయెల్ గాజా మీద చేసినట్టే అది ఒక అక్రమ యుద్ధం, అది అన్యాయమైన యుద్ధం. అలాంటి అన్యాయమైన యుద్ధం ఇవాళ సొంత దేశంలో సొంత ప్రజల మీద చేస్తున్నారు. ఈ యుద్ధం 26 మార్చి కల్లా ఏరిపారేస్తామని చెప్పడం, ఇదంతా కూడా ఈశాన్య రాష్ట్రాల్లో సామూహిక అత్యాచారాలు, మారణకాండ, దగ్ధాలు చేశారు. అదే రకమైనటువంటి మరో మారణ హోమం ఇవాళ మధ్య భారతంలో జరుగుతోంది. దీన్ని తక్షణమే నిలిపివేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం. మేము స్టేట్మెంట్ ఇచ్చింది ఓన్లీ మావోయిస్టుల పైన, గిరిజనులకు దీనికి ఎలాంటి సంబంధం లేదని కూడా బీజేపీ వాళ్ళు చెప్తాం. అక్కడ చచ్చిపోతున్న చిన్న పిల్లలు, స్కూళ్ళ మీద, హాస్పిటళ్ళ మీద చిన్న పిల్లల్ని చంపేస్తుంటే బలవుతున్నది ఎవరు? వాళ్లే కదా. రోజు హత్యలకు ఎవరు బలవుతున్నారు? రోజు అన్ని వందల అత్యాచారాలు అక్కడ జరుగుతున్నాయి కదా. మీరందరూ ఇదే మైక్ తీసుకుని మాకు పెట్టే బదులు వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఎంతమందిని అత్యాచారాలు చేస్తారు కనుక్కొని చెప్తారు. పొద్దున్న లేస్తే ఊళ్ళ మీద పడి అత్యాచారాలు చేస్తున్నారు. వాళ్ళ నుంచి వచ్చిన ఒక టీచర్ సోనీ చెప్తుంది, ఆమె తండ్రిని మావోయిస్టులు చంపేశారు. ఆమె మావోయిస్ట్ పార్టీ కాదు, ఆమ్ ఆద్మీ పార్టీ. అని ఆమె ఏమంటుంది, మా ఆడవాళ్ళకి వేరే మార్గం లేకుండా, అంటే జైలు లేకపోతే అత్యాచారం, లేకపోతే మరణం, లేకపోతే లొంగుబాటు, ఇదేనా మాకు జీవితం అంటే? ఇంత దారుణంగా మా బతకకుండా రోజు అత్యాచారాల పర్వంగా చేస్తారంటే, ఆమె మీద కూడా అత్యాచారం చేశారు, ఆమె మీద గ్యాంగ్ రేప్ చేశారు, ఆమె జననాంగాల్లో కెమికల్స్ పోశారు. ఇవన్నీ కూడా ఈ రకమైన దాడులు ఆడవాళ్ళ మీద అత్యాచారాలతోటి ఎందుకు చేస్తున్నట్టు? మావోయిస్టులను చంపాలి అంటే వాళ్ళని ఖాళీ చేయించాలి అనుకున్నారు కాబట్టి ఇంత దారుణ విధ్వంసం జరుగుతుంది అనేది అందరికీ తెలిసిన విషయం. మావోయిస్టులు చేస్తున్న దాడులలో అమాయకమైన ప్రజలు బలవుతున్నారని బీజేపీ చెప్తుంది. బీజేపీ చెప్పేవన్నీ కూడా ఈ దేశంలో పౌరులు అనేవాళ్ళు, మీడియా అనేది ఆలోచించాలా. పొద్దున్న లేస్తే బీజేపీ చెప్తుంది అని అనడం కన్నా అసలు మీడియాకు కూడా శక్తి ఉంది కదా. మీడియా తనదైన శక్తితో పరిశీలించాలి. ఇవాళ ఈశాన్య రాష్ట్రాలతో జాతుల మధ్య పెట్టిన చిచ్చు బీజేపీ చెప్తుంది అని అక్కడ జరిగిన ఊచకోతలు, సామూహిక అత్యాచారాలు బీజేపీ చెప్తుంది కరెక్ట్ అని అనుకోవడానికి లేదు. ఇవాళ ఈ దేశంలో కులగణనని కులాల మధ్య చిచ్చు పెడుతున్నారు, మతం పేరుతో చిచ్చు పెడుతున్నారు. వరుసగా పెడుతున్నటువంటి ఈ చిచ్చుల వెనుక ఉన్న లక్ష్యం అధికారం అయితే, అధికారం ఎవరి కోసం సాగుతుంది? ఆదాని ఎట్లా పెరిగాడు? ఆదానికి ఎట్లా కట్టబెడుతున్నారు? మొత్తం ఎయిర్పోర్టులు, షిప్ యార్డులు ఇస్తున్నారు. ఆ షిప్పుల్లోంచి కట్టల డ్రగ్స్ సప్లై అవుతున్నాయి. బీజేపీ చెప్తుంది బీజేపీ ఆదాని కోసం పనిచేస్తుంది. మరి మీడియా కూడా మొత్తం ఆదాని కోసమే ఆలోచిస్తారా? బీజేపీ ఏం చెప్తుందనే కాదు, బీజేపీ చెప్తున్నది ఆలోచించవలసిన బాధ్యత పౌర సమాజంలో బుద్ధిజీవుల మీద ఉంది. ఆ బుద్ధిజీవుల్లో ముందుగా మీడియా కూడా ఉండాలి అని మేము కోరుకుంటున్నాం, రిక్వెస్ట్ చేస్తున్నాం. ప్రధాన డిమాండ్స్ ఏంటి? ఎట్లా ఉండబోతుంది కార్యాచరణ?
కార్యాచరణ పౌరులుగా మేము చేస్తున్నామండి. మావోయిస్టుల కార్యాచరణ వాళ్ళదేంటో వాళ్ళు చెప్పుకుంటున్నారు, వాళ్ళు చూసుకుంటున్నారు. మేము ఆదివాసీల మీద యుద్ధం చేయొద్దు, ఆదివాసీ ప్రాంతాల్లో బాంబులేసి డ్రోన్లతోటి దాడులు చేసి హక్కుల హననం చేయొద్దు, అక్కడ పసిపిల్లల్ని, ఆడవాళ్ళని, ముసలోళ్ళని ఈ రకంగా చంపడం ఇది ఈ ఊచకోతలు ఇది ప్రజాస్వామ్యానికి విరుద్ధం అని మేము చెప్తున్నాం. దానికోసం ఈ ధర్నా చేస్తాం.